ఫోటో అయితే అయిపోయింది. తుంగభద్ర ఎఫ్సి లెఫ్ట్కి వచ్చేస్తున్నారు. రైట్ సైడ్ విశాఖ ఎఫ్సి. రెఫరీ అయితే బాల్ మిడిల్లో పెట్టేస్తున్నాడు. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు చిన్న డిస్కషన్. విశాఖ ఎఫ్సి ఇలాంటి గ్రూప్ మీటింగ్స్ గట్టా కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. దా అండర్స్టాండింగ్ అయితే పెరుగుతుంది ప్లేయర్స్ మధ్యలో. మంచి మ్యాచ్ అయితే ఈరోజు ఉంది. యాక్చువల్లీ మనం లాస్ట్ సీజన్ సూపర్ కప్ చూసుకున్నట్టయితే విశాఖ 10-0తో తుంగభద్రని ఓడించింది. ఇట్స్ ఏ మంచి పెద్ద ట్రాష్ చేసిందనే చెప్పుకోవాలి తుంగభద్ర ఎఫ్సీ విశాఖ ఎఫ్సీ లాస్ట్ సీజన్. చూద్దాం ఈ మ్యాచ్ ఏం చేస్తుందో. అండ్ ఎస్టర్డే మ్యాచెస్ విశాఖ చూసుకున్నట్టయితే విశాఖ 4-1 తేడాతో కోరమండల్ మీద ఓడిపోయింది. అండ్ ద సేమ్ తుంగభద్ర కూడా 3-0 లాస్ కొల్లేరుతో ఓడిపోయింది. బోత్ టీమ్స్ ఓటమితో స్టార్ట్ చేసింది ఈ సీజన్. చూద్దాం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో. ఖచ్చితంగా ఎవరో ఒకరి మటుకి పాయింట్స్ టేబుల్ అయితే తెరవబోతున్నారు ఈరోజు. చూస్తున్నట్టయితే విశాఖ అయితే స్టార్ట్ చేసింది. రిఫరీ అయితే ఇంకా విజిల్ అయితే స్టార్ట్ చేయలేదు. విజిల్ వేయగానే స్టార్ట్ చేస్తారు. పొజిషన్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. మనం ఒకసారి లైనప్స్ చూసుకున్నట్టయితే విశాఖ ఎఫ్సీ వచ్చేసరికి లైనప్స్ ది గోలీ విత్ వంశీ అండ్ కనకరాజు, ప్రదీప్, వాసు, కిరణ్, శివ, దీపక్, ప్రణీత్, వైశాఖ్, సమిల్ అండ్ ప్రదీప్. అండ్ అగైన్ తుంగభద్ర ఎఫ్సీ వచ్చేసరికి ఒక చిన్న మార్పు. గోల్ కీపర్ అయితే మటుకి రజత్ పాల్ని సబ్స్టిట్యూట్లో పెట్టారు. సరోజ్ దేవ్ అయితే వచ్చారు. భారత్ పొజిషన్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. మనం ఒకసారి లైనప్స్ చూసుకున్నట్టయితే విశాఖ ఎఫ్సీ వచ్చేసరికి లైనప్స్ ది గోలీ విత్ వంశీ అండ్ కనకరాజు, ప్రదీప్, వాసు, కిరణ్, శివ, దీపక్, ప్రణీత్, వైశాఖ్, సమిల్ అండ్ ప్రదీప్. అండ్ అగైన్ తుంగభద్ర ఎఫ్సీ వచ్చేసరికి ఒక చిన్న మార్పు. గోల్ కీపర్ అయితే మటుకి రజత్ పాల్ని సబ్స్టిట్యూట్లో పెట్టారు. సరోజ్ దేవ్ అయితే వచ్చారు. భారత్, ముఖేష్, సాయ్, షబాజ్, జోయల్, ఆనంద్, నరసింహుడు, మహమ్మద్ ఆసిఫ్, గణేష్, ప్రవీణ్ అయితే తుంగభద్ర ఎఫ్సీకి అయితే ఆడబోతున్నారు. చూద్దాం ఈరోజు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు. గ్రేట్ పిచ్ ఆఫ్ డిఫెండింగ్ ఫ్రమ్ తోజీస్ని అయితే పెట్టుకోవాలని చూస్తుంది. లేదా చిన్న చిన్న పాసులు అయితే ఇచ్చి మనం చూసుకున్నట్టయితే మంచి కంట్రోల్ అయితే ఉంది. అక్కడ అగైన్ రైట్ ఫ్లాంక్ నుంచి అటాక్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి క్రాస్ ఇచ్చే అవకాశం ఉందా? అగైన్ మంచి పాస్ లెఫ్ట్ ఫ్లాంక్ వచ్చింది. ఇక్కడి నుంచి మంచి క్రాస్ ఏమైనా ఇస్తాడా? మంచి పాస్ అయితే ఇచ్చాడు. ఓ సచ్ ఏ నైస్ గోల్ 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 సచ్ ఏ నైస్ గోల్ ఫ్రమ్ విశాఖ ఎఫ్సీ. ఇక్కడ ట్రై చేశాడు సూరజిత్ దేవ్ ఆపడానికి, బట్ బాల్ అయితే జారిపోయింది అక్కడ అతని చేతిలో నుంచి. జారిపోయిన ఎమ్మటే ఇట్స్ ఈజీ గోల్ అయిపోయింది విశాఖ ఎఫ్సీకి. అక్కడ ఎవరు లేరు, జస్ట్ ట్యాప్ ఇన్లాగా అనిపించింది గోల్ అక్కడ. మంచి పాస్ అనే చెప్పుకోవాలి విశాఖ వింగర్స్ నుంచి, లెఫ్ట్ వింగర్ నుంచి. రెఫరీ కూడా
రెఫరీ అయితే ఇప్పుడు ఇచ్చారు విజిల్. బయటికి వెళ్తే వెళ్ళింది అనిపిస్తుంది. సో అందుకే కోచ్ కూడా ఓకే. నెక్స్ట్ ద బాల్ ఈజ్ విత్ అగైన్ ద బాల్ ఈజ్ విత్ విశాఖ ఎఫ్సి. అగైన్ ద బాల్ అయితే తీసుకున్నారు. కన్వర్ట్ చేస్తారా గోల్ని? నైస్ గోల్ 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 గోల్. విశాఖ నుంచి మంచి అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ డిఫెన్స్ చాలా షాటర్ అయిపోయింది. నెంబర్ 3 అక్కడ ముఖేష్ సరిగ్గా డిఫెండింగ్ అయితే చేయలేకపోయాడు అక్కడ. మనకి ఈజీ గోల్ అయితే పడిపోయింది. అక్కడ దీపక్ నుంచి మంచి స్కిల్ఫుల్ గోల్. అక్కడ కొంచెం డిఫెండింగ్ కొద్దిగా కరెక్ట్‌గా చేసుంటే బాల్ అయితే క్లియర్ చేసేస్తే బాగుండు. బట్ స్టిల్ ఇలాంటి ఛాన్సెస్‌ని మిస్ అయితే చేసుకోలేదు విశాఖ ఎఫ్సి. నెంబర్ 20 అయితే దీపక్ నుంచి మంచి గోల్ అయితే మనం చూసుకోవచ్చు. బట్ హోప్ ఈసారి మంచి ఛాన్స్. గోల్ 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 అనుకుంటూనే ఉన్నాం. ఆ ప్రెషర్ అనేది పెట్టుకోకుండా మంచిగా ఆ స్పేస్ని ఉపయోగించుకోవాలని అనుకుంటూనే ఉన్నాం. మంచి గోల్ అయితే వేశారు. చాలా మంచి గోల్. లెఫ్ట్ ఫింగర్ నుంచి బాల్ అయితే మళ్ళీ తీసుకొచ్చి తనే పెడుతున్నాడు. సచ్ ఏ గ్రేట్ గోల్. మొత్తానికి కమ్ బ్యాక్ అయితే ఇచ్చారు. ఇంకా హాఫ్ టైం ఇంకా 4 మినిట్స్ ఉంది. ఈ 4 మినిట్స్ ఉండగానే ఒక 2-1తో మొత్తానికి మరీ నిల్లు కాకుండా ఒక గోల్ వేసాంరా, మాకు కూడా గోల్ ఉందిరా, వస్తాంరా, కంబ్యాక్ ఇస్తాంరా అన్నట్టుగా తుంగభద్ర ఎఫ్సి అయితే గోల్ అయితే వేసింది. మంచి గోల్ అది చెప్పాలంటే. అగైన్ వైశాఖ ఎఫ్సి దగ్గర బాల్ ఉంది. లాంగ్ పాస్ అయితే ట్రై చేశాడు. అక్కడి నుంచి వైశాఖ్ వస్తుందా? బాల్ అయితే బయటికి వెళ్ళిపోయింది. అండ్ ద బాల్ ఈజ్ విత్ త్రో ఇచ్చారు విశాఖ ఎఫ్సికి. తుంగభద్ర ఎఫ్సి చూస్తున్నారు. స్పేస్కి అయితే చూస్తున్నారు. రైట్ ఫ్లాంక్ నుంచి అటాక్ అయితే ట్రై చేశారు. గోల్ వచ్చింది. స్ట్రైట్ టు ద గోల్ కీపర్ వంశీ. ద బాల్ ఈజ్ విత్ వైశాఖ్ అయితే ముందుకు వెళ్తున్నాడు. అండ్ సామిల్ తీసుకుంటాడా? బాల్ తీసుకుంటాడా? కన్వర్ట్ చేస్తాడా? గోల్ 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 గోల్. సచ్ నైస్ గోల్. అక్కడ మనం చూసుకున్నట్టయితే సూరజిత్ దేవ్ డిఫెండ్ చేయడానికి చాలా ముందుకు వచ్చేసాడు. సో ఆ ముందుకు రావడం వల్ల విశాఖపట్నం ఎఫ్సి ఆ మంచి ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకుంది. జస్ట్ చిప్ లాగా జస్ట్ టచ్ అయితే ఇచ్చాడు. అక్కడ చూసుకున్నట్టయితే సామిల్ నుంచి మంచి గోల్. గోల్ కీపర్ పైనుంచి అయితే వెళ్ళిపోయింది. మనం ఎప్పుడు గోల్ కీపర్ అనుకుంటూ ఉంటాం. మంచి సేవ్స్ అయితే తీసాడు ఈరోజు సిరోజిత్ దేవ్.